నమస్తే వెల్కమ్ టు S8 న్యూస్ ముందుగా హెడ్లైన్స్ ఢిల్లీలో ఘనంగా 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఎర్రకోటపై జాతీయ జెండాను ఆవిష్కరించిన ప్రధాని మోదీ ఎర్రకోటపై జాతినుద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం హర్ ఘర్ తిరంగా పేరుతో దేశవ్యాప్తంగా ఘనంగా వేడుకలు జరుగుతున్నాయన్న ప్రధాని గోల్కొండలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జెండా ఎగురవేసిన సీఎం రేవంత్ రెడ్డి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జాతీయ జెండాను ఆవిష్కరించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి భారత రెస్లర్ వినేష్ ఫోగాట్ కు తీవ్ర నిరాశ పిటిషన్ కొట్టివేసిన సిఈఎస్ కోలుకున్న స్టాక్ మార్కెట్ సూచీలు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల పవనాలు స్వల్ప లాభాలతో సెన్సెక్స్ నిఫ్టీ డెబ్బై 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీలోని ఎర్రకోటపై వరుసగా 11వసారి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రులతో పాటు సినీ రాజకీయ క్రీడా ప్రముఖులు హాజరయ్యారు. అలాగే జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారత సైన్యం హెలికాప్టర్లతో పూల వర్షం కురిపించింది. 2047 వికసిత్ థీమ్ తో ఈ ఏడాది 15 ఆగస్టు వేడుకలు జరుగుతున్నాయి. భారత్ ను 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా మార్చే దిశగా కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు ఈ వేడుకలు పునరుత్తేజాన్ని అందించనున్నాయి. 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగురవేసిన అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ జాతినుద్దేశించి ప్రసంగించారు. ముందుగా దేశ ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. భారత ప్రస్థానం ప్రపంచానికే స్ఫూర్తిదాయకమని తెలిపారు. హర్ ఘర్ తిరంగా పేరుతో దేశవ్యాప్తంగా ఘనంగా వేడుకలు జరుగుతున్నాయన్నారు. దేశం కోసం తమ జీవితాలని పణంగా పెట్టిన మహనీయులు ఎందరో ఉన్నారని, ఈ సందర్భంగా వారి త్యాగాలను స్మరించుకుందామని ప్రధాని పిలుపునిచ్చారు. మహనీయుల త్యాగాలకు ఈ దేశం రుణపడి ఉందని పేర్కొన్నారు. శతాబ్దాల తరబడి దేశం బానిసత్వంలో మగ్గిందని, స్వాతంత్ర్యం కోసం ఆనాడు 40 కోట్ల మంది పోరాడారని గుర్తు చేశారు. ఇవాళ దేశ జనాభా 140 కోట్లకు చేరుకుందని, మనమంతా వారి కలలను సాకారం చేయాలని పిలుపునిచ్చారు. లక్ష్యాన్ని నిర్దేశించుకుని ముందుకు సాగాలని తెలిపారు. सामान्य से सामान्य मानवीयों का विश्वास तोड़ने की हर तरकीब है। उसके बावजूद भी उस समय की जनसंख्या के हिसाब से करीब 40 करोड़ देशवासी आजादी के पूर्व 40 करोड़ देशवासियों ने वो जज्बा दिखाया, वो सामर्थ्य दिखाया, एक सपना लेकर के चले, एक संकल्प लेकर के चलते रहे, जूझते रहे। एक ही स्वर था वंदे मातरम, एक ही सपना था भारत की आजादी का। 40 करोड़ देशवासियों ने, और हमें गर्व है कि हमारी रगों में उन्हीं का खून है। वो हमारे पूर्वज थे। सिर्फ 40 करोड़ लोगों ने दुनिया की महासत्ता को उखाड़ करके फेंक दिया था, गुलामी की जंजीरों को तोड़ दिया था। अगर हमारे पूर्वज, जिनका खून हमारी रगों में है, आज हम तो 140 करोड़ है। अगर 40 करोड़ गुलामी की बेड़ियों को तोड़ सकते हैं, अगर 40 करोड़
आजादी के सपने को पूर्ण कर सकते हैं, आजादी लेकर के रह सकते हैं, तो 140 करोड़ देश कि मेरे नागरिक, 140 करोड़ मेरे परिवारजन अगर संकल्प लेकर के चल पड़ते हैं, एक दिशा निर्धारित करके चल पड़ते हैं, గోల్కొండలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొని జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం ఆయన పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక ప్రదర్శనలకు వీక్షించారు. అనంతరం రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. దేశ పౌరులకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మహానుభావుల త్యాగాలతో స్వాతంత్రం సాధించామన్నారు. 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో జాతీయ జెండా ఏపీ సీఎం చంద్రబాబు ఆవిష్కరించారు. సాయుధ బలగాల గౌరవ వందనం స్వీకరించారు. 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలకు చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. ఎందరో మహానుభావుల త్యాగ ఫలితం మనం ఈనాడు అనుభవిస్తున్న స్వాతంత్రమని ఆయన పేర్కొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. జాతిపిత మహాత్మా గాంధీజీ చిత్రపటానికి వైఎస్ జగన్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో శాసన మండలి ప్రతిపక్ష నేత లేళ్ల అప్పిరెడ్డి, ఎంపీ వైవి సుబ్బారెడ్డి, మాజీ మంత్రులు బొత్స సత్యనారాయణ, అంబటి రాంబాబు, విడుదల రజని, కారుమూరి నాగేశ్వరరావు, మెరుగు నాగార్జున, ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్, మాజీ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి, మాజీ శాసనసభ్యులు మల్లాది విష్ణు, పలువురు పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెలంగాణ వ్యాప్తంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. తెలంగాణ భవన్ లోను స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా స్వాతంత్ర సమర యోధుల త్యాగాలను గుర్తు చేసుకున్న ఆయన వారికి ఘన నివాళులర్పించారు. ప్రస్తుత అవసరాల కోసం RRR నిర్మాణం జరుగుతుందని, దీని ద్వారా 10 జిల్లాలకు మేలు చేకూరుతుందని ఎంపీ రఘునందన్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణంపై మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ త్వరలో RRR నార్థరన్ విభాగం పనులు ప్రారంభమవుతాయని అన్నారు. గత ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు నత్తనడకలో భూసేకరణ పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. గజ్వేల్లో ఉన్నటువంటి నేషనల్ హైవేస్ పీడీ కార్యాలయంలో RRR రీజనల్ రింగ్ రోడ్ నార్థన్ ఏరియాకి సంబంధించినటువంటి ఒక రివ్యూ సమావేశాన్ని తీసుకోవడం జరిగింది. ఈరోజు సాయంత్రం 5 గంటలకి న్యూఢిల్లీలో నితిన్ గడ్కరీ గారు, తెలంగాణ రాష్ట్ర కేబినెట్ మంత్రి గౌరవనీయులు కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో నేషనల్ హైవేస్, రీజనల్ రింగ్ రోడ్, గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవేలు, తెలంగాణకు రావాల్సినటువంటి జాతీయ రహదారులకు సంబంధించి సాయంత్రం 5 గంటలకి ఇద్దరు కేంద్ర మంత్రులు గౌరవనీయులు నితిన్ గడ్కరీ గారు, కిషన్ రెడ్డి గారు కలిసి ఒక సమీక్ష సమావేశాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. తెలంగాణలో పెండింగ్లో ఉన్నటువంటి గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వేలు, RRR నార్థన్ రీజియన్తో పాటు కొత్తగా ఏర్పాటు చేయాల్సినటువంటి జాతీయ రహదారులకు సంబంధించి ఒక సమీక్ష సమావేశం కొద్దిసేపటి తర్వాత న్యూఢిల్లీలో జరగబోతాం. దానికి సంబంధించి అందరూ ఎంపీలను కూడా మామా నియోజకవర్గాల పరిధిలో ఉన్నటువంటి జాతీయ రహదారులు, వాటితో పాటు ఈ గ్రీన్ ఎక్స్ప్రెస్ వేలు, కొత్తగా ప్రతిపాదించబోతున్నటువంటి నేషనల్ హైవేస్కి సంబంధించి పూర్తి సమాచారాన్ని పంపించి ఈరోజు కిషన్ రెడ్డి గారి ద్వారా ఈ తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి జాతీయ రహదారుల మీద ఒక సమీక్ష సమావేశాన్ని ఈరోజు నిర్వహించబోతాను. దాంట్లో భాగంగా చాలా కాలం క్రితమే భాగ్యనగరాన్ని ఇంకా విశ్వస్థాయి నగరంగా గుర్తింపు పొందించడానికి ఇప్పుడున్నటువంటి ORRతో పాటు ఒక RRR పేరిట భారత ప్రభుత్వం పూర్తిగా తన సొంత నిధులతోటి ఒక RRRని ఏర్పాటు చేయాలని, దాని మొత్తాన్ని 2 భాగాల కింద, ఒకటి హైదరాబాద్కు నార్థన్ ఉత్తరం వైపు ఒక భాగంగా విభజించి, దక్షిణం వైపు ఒక భాగంగా విభజించి 2 పార్ట్లుగా, నార్థన్ పార్ట్, సదరన్ పార్ట్ అని 2 పార్ట్లుగా విభజించి దాన్ని ఇప్పటికే భూసేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. సో చాలామంది మిత్రులలో, చాలా గ్రామాలలో ఒక రకమైనటువంటి అపోహ ఏముందంటే పేదోళ్ళ భూములు లాక్కుంటున్నారు, పెద్దోళ్ళ భూములకి వెళ్ళి రింగ్ రోడ్ని పక్కకు అలైన్మెంట్ మారుస్తూ ఉన్నారు.
మీకోసం పోలీస్ అనే నినాదంతో మహబూబాబాద్ జిల్లా పోలీసులు చేపట్టిన కార్యక్రమాలు అభినందనీయమని మంత్రి సీతక్క అన్నారు. కొత్తగూడ మండల కేంద్రంలోని ఏకలవ్య పాఠశాల ఆవరణలో గత 4 రోజులుగా పోలీసులు నిర్వహిస్తున్న క్రీడల ముగింపు సమావేశానికి పంచాయతీరాజ్ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సీతక్కకు పోలీసులు, విద్యార్థులు, యువత ఆదివాసీ నృత్యాలతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పోలీస్ అనే నినాదంతో యువతకు క్రీడా పోటీలతో పాటు చిత్రలేఖనం పోటీలు నిర్వహించారని తెలిపారు. అనంతరం బహుమతులు అందజేశారు. భాగంగా సే నో టు డ్రగ్స్, సే నో టు కుటుంబ సిఐ గారు, ఏఎస్పీ, డిఎస్పీ, మరి ఎస్పీ గారు, పోలీస్ శాఖ సోదరులందరూ కూడా కలిసి ఆలోచన గాని వారు ఆడే ఆట గురించి అవగాహన చేసుకొని మరి ఈరోజు గేమ్స్ ఏర్పాటు చేసి ఈ ఎండింగ్ డే ముగింపుకు నన్ను పిలవడం నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. వారికి ప్రత్యేకంగా మరి మన మహబూబాబాద్ ఎస్పీ గారికి, సుధీర్ కేకన్ గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. దాదాపుగా 3 days 4 రోజుల నుంచి వివిధ ప్రాంతాల నుంచి పాల్గొన్నటువంటి క్రీడాకారులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. అంటే ఆటలలో ఓటమి గెలుపు అనేది సహజం. క్రీడ అంటేనే ఒక స్ఫూర్తినిచ్చేది, ఆటలు అంటేనే ఒక స్ఫూర్తి, ఆట అంటేనే ఒక ఫ్లెక్సిబుల్. అంటే ఆటలు అనేది మనకి ఏం సెన్స్ వస్తుంది అంటే ఒక మంచి జాలి, ఒక మనలో ఉన్నటువంటి నైపుణ్యాన్ని మరి ఆడుతూ పాడుతూ చేసుకునే దాంట్లోనే పోటీ పెట్టుకోవడం అనేది ఈ ఆటల పోటీగా ఈ రోజు నిర్వహించడం జరిగింది. మరి ఇంత పెద్ద ఎత్తున క్రీడాకారులను ఇక్కడ సమీకరించడంతో పాటు ముఖ్యంగా మరి డ్రగ్స్ వద్దు, గుడంబ వద్దు, అదేవిధంగా గంజాయి వద్దు, మీ తల్లిదండ్రులు మీ మీద పెట్టుకున్నటువంటి ఆశల్ని నెరవేర్చాలంటే కష్టపడి చదవాలి అనేటువంటి ఒక దృక్పథాన్ని, కాన్సెప్ట్ ఇవ్వడం కోసం మరి వారు ప్రత్యేక చొరవ తీసుకొని కళా బృందాలు కావచ్చు, వాల్ రైటింగ్స్ కావచ్చు, అదేవిధంగా మరి ఇక్కడ మన పోస్టర్స్ కావచ్చు, ఇవన్నీ కూడా చేయడం దేనికంటే ఈ సమాజంలో రోజు రోజుకు పెరుగుతున్నటువంటి మరి డ్రగ్స్, మత్తు, మరి తల్లిదండ్రులకు భారమైపోయేటువంటి జీవితాలు వద్దు. మీలో ఉన్నటువంటి ఇలాంటి నైపుణ్యం ఉంది, ఇలాంటి క్రీడలు మీలో ఉన్నాయి, దాన్ని మీరు చూపించుకోండి, ఇక్కడ మనం ఒక అవకాశం ఇద్దామని వారు ఈరోజు ఈ రకంగా కండక్ట్ చేసి కాంగ్రెస్ పార్టీ తమకు నచ్చింది పాఠ్య పుస్తకాలలో ప్రచురణ చేసి అదే చరిత్రని ప్రచారం చేశారని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమ్మ అన్నారు. నెహ్రూకి ప్రధాని పదవి మీద ఉన్న వ్యామోహం వల్లే అఖండ భారతదేశాన్ని 2 ముక్కలుగా విభజించారని ఆమె విమర్శించారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని శివానుభవ మండపంలో దేశ విభజన మాయని గాయాలపై సెమినార్ లో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమ్మ పాల్గొన్నారు. హిందువులకు అన్యాయం జరిగితే నాటి నుంచి నేటి వరకు కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్టు పార్టీలు ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. చిన్నప్పుడైతే ఆగస్టు 15 వస్తుంది, జనవరి 26 వస్తుంది అనగానే ఎక్కడ లేని ఉత్సాహం అంతా వచ్చేది. ఇవాళ స్కూల్ పిల్లలకు అవేం లేవు. ఎందుకు లేవు అంటే ఆగస్టు 15 అయినా జనవరి 26 అయినా హాలిడే కింద అయిపోయింది. హైదరాబాద్లో పిల్లలకైతే స్కూల్కు హాలిడే. మరి ఇంకా సిద్దిపేట లాంటి పట్టణంలో ఉన్నటువంటి పిల్లలకు మనం చదువుకున్నప్పటికి ఉన్నటువంటి ఆ అనుభూతి ఉన్నదా లేదా అనేటువంటిది మీ అందరికీ ఎక్కువ తెలియాలి. అసలు ఎవరెవరు అసువులు బాసిండ్రు, ఎవరెవరు పోరాటం చేసిండ్రు, భారతదేశానికి స్వాతంత్రం ఎందుకని అడిగే పోరాటం చేసినాము, ఎవరి వల్ల స్వాతంత్రం వచ్చింది, ఆ వీరులు ఎవరు, అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్నటువంటి పరిస్థితి ఏమిటి అని ఈ అంశాలన్నిటిపైన ఉపన్యాసాలు, చర్చలు, పోటీలు ఉండే కాబట్టి ఆ రోజు అవన్నీ కూడా మనకు తెలిసేది. కాంగ్రెస్ పార్టీ భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా అధికారంలో వచ్చినటువంటి పార్టీ కాబట్టి, ఆ తర్వాత 40 సంవత్సరాలు భారతదేశాన్ని పరిపాలించినటువంటి పార్టీ కాబట్టి, వాళ్ళు ఏది కరెక్ట్ అనుకుంటే, ఏది ప్రజలకు చెప్పాలనుకుంటే అదే చరిత్రగా రాసి దాన్నే పాఠ్య పుస్తకాల్లో పెట్టిండ్రు. అది మాత్రమే మనం నేర్చుకున్నాం. అది నానానికి ఒకవైపు. అసలు ఈ భారతదేశం అఖండ భారతదేశంగా ఎట్లా ఉన్నది, ఈ భారతదేశం హైందవ దేశంగా ఎట్లా ఉంది, ఈ భారతదేశం ఇవాళ సెక్యులర్ అనేటువంటి పేరు కింద ఈ భారతదేశాన్ని, దీనికి ఉన్నటువంటి రూపాన్ని, రంగుని కాంగ్రెస్ పార్టీ ఎట్లా మార్చింది,
అనేటువంటిది చెప్పే ప్రయత్నమే ఇవాళ భారతదేశం అధికారంలోకి వచ్చిన తర్వాత చేస్తున్నటువంటి ప్రయత్నం. ఆ ప్రయత్నంలో భాగంగానే దేశానికి స్వతంత్రం వచ్చినటువంటి సమయంలో అసువులు బాసినటువంటి అమరులందరినీ కూడా ఒకసారి స్మరించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. నిర్మల్ జిల్లా బాసర ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన జ్ఞాన సరస్వతి అమ్మవారి అనుబంధ దత్తాత్రేయుని ఆలయంలో గుర్తు తెలియని వ్యక్తులు హుండీని పగలగొట్టారు. అంతటితో ఆగకుండా ఆలయానికి సమీపంలో ఉన్న లడ్డు ప్రసాదం కౌంటర్ రూమ్ తలుపులు పగలగొట్టి లోపలికి ప్రవేశించారు. అలాగే ఎవరు గుర్తుపట్టకుండా సీసీ ఫుటేజ్ ను దుండగులు పగలగొట్టారు. నిరంతరం సెక్యూరిటీ సిబ్బంది ఆలయం లోపల బయట విధులు నిర్వహిస్తున్నప్పటికీ అర్ధరాత్రి సమయంలో దొంగలు విడ్డూరం అని స్థానికులు మండిపడుతున్నారు. ఆలయ అధికారుల సమాచారం మేరకు పోలీసులు రంగంలోకి దిగి డాగ్ స్క్వాడ్ తో తనిఖీలు చేపట్టారు. బాసర క్షేత్రంలో గత రాత్రి 10 గంటల సమయంలో బాసర అమ్మవారి దత్తాత్రేయ మందిరంలో మరి దొంగలు ఉండి పగలగొట్టి దోచుకెళ్లడం జరిగింది. ఇక్కడ చూస్తే పూర్తిగా భద్రత వైఫల్యం చూపిస్తున్నది. ఇక్కడ 28 మంది హోంగార్డులు ఉండి మరి నైట్ పూట డ్యూటీ చేయకుండా దొంగతనం చేసిన వ్యక్తి వాళ్ళ కళ్ళ ఎదుటనే దోచుకొని పోతా ఉంటే ఇక్కడ ఎంత నిర్లక్ష్యం కనబడుతుందో ఈ పాటికి అర్థమవుతుంది. ఈరోజు మా బాసర మండలవాసులం వీడీసీ కమిటీ అందరం కలిసి గ్రామస్తులందరం కలిసి ఈఓ గారికి అదేవిధంగా ఇక్కడ ఎస్ఐ గారికి కూడా మెమోరాండం ఇవ్వడం జరిగింది. అయ్యా మీకు ఒకటే తెలియజేస్తా ఉన్నాం, మీరు ఈరోజు ఇంత పెద్ద టెంపుల్కు రెగ్యులర్ ఈఓ లేడు, మేము ఒకటే బాసర గ్రామస్తులందరం కోరుతా ఉన్నాం, జేసీ టెంపుల్ లాగా కలెక్టర్ స్థాయిలో హోదాలో కూడా మరి ఈఓ నియమించాలి. ఇక్కడ భద్రత వైఫల్యం అదేవిధంగా రిటైర్డ్ మిలిటరీతో సహా ఇక్కడ మరి నియమించాలి. లేదు అంటే ఈరోజు చిన్న దొంగతనమే జరిగింది, లేదంటే రేపు అమ్మవారిని కూడా మరి ధ్వంసం చేసి మొత్తం ఆలయాన్ని ధ్వంసం చేసే రకం ఉన్నాయి. కాబట్టి ఇక్కడ తక్షణమే హోంగార్డ్ వ్యవస్థను తీసివేసి మేము ఒకటే గ్రామస్తులను కోరుతా ఉన్నాం, పై అధికారులకు జిల్లా ఎస్పీ గారి కలెక్టర్ కూడా మేము ఒకటే చెప్తా ఉన్నాం. ఈరోజు మా బాసర గ్రామంలోని చాలా మంది యువకులు ఉన్నారు, మరి ఒక్కొక్కరికి హోంగార్డ్కి 28,000 శాలరీ ఇస్తున్నారు. మా గ్రామస్తుడికి మరొక యువకుడికి 9,000 ఇస్తే 8 గంటలు కూడా పనిచేసే రకం ఉన్నారు. కాబట్టి ఈ భద్రత వైఫల్యాన్ని తక్షణమే ఎండగడతా ఉన్నాం. లేని పక్షంలో మా బాసర గ్రామస్తులందరంపై ఇలాంటి దుండగులు ఇంకోసారి జరిగితే మేము మొత్తం కలిసి కలెక్టర్ ఆఫీస్ ముందు ఎస్పీ ఆఫీస్ ముందు మరి బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తామని చెప్పి నేను బాసర గ్రామస్తుడిగా మా గ్రామస్తులందరం ఈరోజు కోరుతా ఉన్నాం. ఆలయంలో ఈరోజు దోపిడీ జరిగింది. హుండీలనే పగలగొట్టి దొంగతనం చేయడం జరిగింది. ఇక్కడ సెక్యూరిటీ ఉన్నా కూడా సీసీ కెమెరాలు ఉన్నా కూడా అక్కడ దొంగతనం జరిగిందంటే ఇక్కడ వ్యవస్థ పైన ప్రజలకు ఏ విధమైన నమ్మకం కలుగుతున్నది అన్నది తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. పక్కనే పోలీస్ స్టేషన్ ఉన్నా కూడా ఇక్కడ సిగ్గుచేటుగా ఉన్నది. బాసర భక్తులందరికీ కూడా అవమానం కలిగినట్లు ఇక్కడ జరిగిన సంఘటన చూస్తే అర్థమవుతుంది. బాసరలో ఉన్న నిరుద్యోగులందరూ కూడా ఇక్కడ ఫ్రీగా భద్రత లోపం జరిగినట్లు ఈరోజు హుండీలను పగలగొట్టి దొంగలు తీసుకెళ్లడం జరిగింది. ఇక్కడ సెక్యూరిటీ సిబ్బంది ఉంది, సీసీ కెమెరాలు ఉంది. సీసీ కెమెరాలు కూడా కొన్ని లక్షలు పెట్టి పెట్టారు, కానీ ఆ సీసీ కెమెరా నిఘా వైఫల్యమే ఇది దోపిడీకి నిదర్శనంగా కనబడుతుంది. బాసర్లో ఉన్న ఆలయ అధికారులు కానీ సెక్యూరిటీ సిబ్బంది కానీ ఏం చేస్తున్నారని భక్తులు ప్రశ్నిస్తున్నారు. ఇక్కడైనా కట్టుదిట్టంగా హిందూ దేవాలయాలను పరిరక్షించాల్సిందిగా కోరడం జరుగుతుంది. విజయవాడ నడిబొడ్డులోని అంబేద్కర్ సామాజిక న్యాయ మహాశిల్పంపై దాడికి పాల్పడటం చాలా దారుణమని, ఈ ఘటనను ప్రజాస్వామ్యవాదులంతా తీవ్రంగా ఖండించాలని రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి డాక్టర్ గూడూరి శ్రీనివాస్ అన్నారు. ఈ సంఘటనపై ఎప్పటికీ సీఎం గాని డిప్యూటీ సీఎం గాని స్పందించకపోవటం మరింత దారుణమన్నారు. విజయవాడలో అంబేద్కర్ మహానీయుని విగ్రహ దాడికి పాల్పడిన ఘటనపై వైఎస్ఆర్సీపీ శనివారం సాయంత్రం రాజమహేంద్రవరంలోని క్వారీ జంక్షన్ లో కొవ్వొత్తులతో నిరసన ర్యాలీ నిర్వహించింది. ఈ సందర్భంగా డాక్టర్ గూడూరి శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం సాగిస్తున్న అరాచకాల నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహంపై టీడీపీ మూకలు దాడి చేశారని ఆరోపించారు.
ఏలూరు జిల్లా నూజివీడులోని సబ్ కలెక్టర్ కార్యాలయం, నూజివీడు పట్టణ పోలీస్ స్టేషన్లలో మరియు అధికారిక కార్యాలయాల్లో 78వ స్వాతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. నూజివీడు సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఆర్డీఓ భవానీ శంకరి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పతాకానికి గౌరవ వందనం చేశారు. నూజివీడు పట్టణం పోలీస్ స్టేషన్లో సిఐ మూర్తి పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం చేశారు. నూజివీడు రూరల్ సిఐ కొప్పిశెట్టి రామకృష్ణ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఎంతో మంది స్వాతంత్ర సమరయోధుల త్యాగ ఫలితంగా భారతదేశానికి స్వాతంత్రం సిద్ధించిందని, స్వాతంత్రం ద్వారా ప్రజలకు సమానంగా అన్ని లభించాయని అధికారులు తెలిపారు. అనకాపల్లిలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రమైన అనకాపల్లి పట్టణంలోని ఎన్టీఆర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా హోంమంత్రి అనిత మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో పాల్గొనడం సంతోషంగా ఉందని, అలాగే స్వాతంత్ర్యం కోసం జరిగిన పోరాటంలో అనకాపల్లి జిల్లా నుండి కూడా స్వాతంత్ర సమరయోధులు పాల్గొన్నారని అన్నారు. ఈ వేడుకలలో జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్, జిల్లా ఎస్పీ దీపికా పాటిల్, ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ, అధికారులు, విద్యార్థులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని గురువారం ఉదయం రాజమహేంద్రవరం జిల్లా కోర్టు ఆవరణంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత జాతీయ జెండాను ఎగురవేసి గౌరవ వందనం చేశారు. ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత మాట్లాడుతూ ఎందరో స్వాతంత్ర సమరయోధుల త్యాగాల ఫలితమే నేడు మనం ఈ స్వాతంత్ర ఫలాలను అనుభవించగలుగుతున్నామని, మనమందరం వారికి రుణపడి ఉంటామని తెలిపారు. ఇదే స్ఫూర్తితో ప్రతి కోర్టులోనూ ఉండే విభాగంలో ప్రతిబింబించే విధంగా పనితీరు ఉండాలని ఆమె గుర్తు చేశారు. స్వాతంత్ర్యం వచ్చి 77 సంవత్సరాలు పూర్తి చేసుకుని 78వ సంవత్సరంలో అడుగుపెట్టాము. ఈ సందర్భంగా మనము ఇంత స్వేచ్ఛగా జీవితాన్ని గడుపుతున్నామంటే అన్ని రకాలుగా ఎంతో మంది అమరవీరులు వాళ్ళ ప్రాణాన్ని త్యాగం చేసి మనకు స్వాతంత్ర్యాన్ని తీసుకురావడం జరిగింది. మనం స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాము అంటే వచ్చి జెండా ఎగిరేసామా వెళ్ళామా అన్నట్లుగా ఉండకూడదు. నేను ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి కూడా అదే రకమైన వాతావరణాన్ని క్రియేట్ చేసి ఇక్కడ ప్రతి కోర్టులో ఉండే ప్రతి ఇంచ్ కూడా ఆ పేట్రియాటిక్ ఆ ఫీలింగ్ అనేది ఇన్కల్కేట్ అయ్యేలాగా ప్రతిబింబించేలాగా ఇక్కడ డెకరేషన్ అది కూడా చేసి స్టాఫ్ కానివ్వండి, అడ్వకేట్స్ దీనికి చాలా అసిస్ట్ చేసి ప్లస్ కావాల్సిన మెటీరియల్ కూడా తీసుకొచ్చి నైట్ అంతా ఉండి చక్కగా డెకరేట్ చేస్తున్నారు. మనము హిందువులుగా లేదా క్రిస్టియన్స్, ముస్లిమ్స్ మనకు సంబంధించిన పండుగల్ని సెలబ్రేట్ చేసుకుంటాము. అది ఇంట్లో మనందరం చేసుకుంటాం. కానీ ఇదేంటంటే జాతీయ పండుగ. మనకి నరనరాల్లోంచి గూస్ బంప్స్ వచ్చి లాగా మన నేషనల్ యాంథమ్ కానివ్వండి, వందే మాత్రం కానివ్వండి, అది ఎందుకు ఎలా వచ్చింది అనే దాన్ని అర్థం చేసుకుంటూ నరాల్లో జీర్ణించుకునేలాగా మనం ఎవ్రీ ఇండిపెండెన్స్ డే కానీ, రిపబ్లిక్ డే కానీ ఇలాంటి నేషనల్ ఫెస్టివల్స్ అనేవి తప్పకుండా జరుపుకోవాలి. ఫ్యూచర్ ఇంకా జనరేషన్ కి అసలు దీనిలో ఉన్నది ఏంటి, మనం ఏదో ఆగస్ట్ 15 వస్తే ప్రోగ్రామ్స్ చేస్తాం, ర్యాలీస్ చేస్తాం ఎట్లా అనేది కాకుండా అసలు ఎందుకు ఇంత బాగా సెలబ్రేట్ చేసుకోవడానికి కారణం ఏంటి అనేది కూడా వాళ్ళకి ఆ రీజన్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ చక్కగా మనకి మంచి సౌభ్రాతృత్వంతో మనకి ప్రియాంబుల్లోనే ఉంది సెక్యులరిజం కానీ, డెమోక్రటిక్ కానీ, సోషలిజం కానీ అన్ని కూడా ఇంకల్కేట్ చేస్తుంది. బ్రదర్లీహుడ్ గా ఉంటూ చక్కటి మన ఇన్స్టిట్యూషన్ కి మన తరపు నుండి కూడా మన ఈస్ట్ గోదావరి న్యాయ వ్యవస్థ నుండి మంచి పేరెడితే ఆటోమేటిక్ గా హైకోర్టులో వన్ ఆఫ్ ది పార్ట్ ఆఫ్ అవర్ డిస్ట్రిక్ట్ అవుతుంది. కాబట్టి అక్కడ కూడా మన న్యాయ వ్యవస్థ ప్రతిభ ఇన్వడింపు చేసేలాగా మీరందరూ కూడా మన రాజ్యాంగానికి లోబడి చక్కగా వర్క్ చేసి మన ఇన్స్టిట్యూషన్ కి డెడికేటెడ్ గా ఉంటారని చెప్పి మీ అందరికీ కూడా ఇంకొకసారి మనస్ఫూర్తిగా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. స్వాతంత్ర దినోత్సవం రోజున అక్రమంగా మద్యం అమ్మకాలు చేసేందుకు వైన్ షాప్ తో కుమ్మక్కై విక్రయిస్తున్న 2,86,590 రూపాయల విలువ గల మద్యంను కమిషనర్ ఆఫ్ పోలీస్ వరంగల్ అంబర్ కిషోర్ ఆదేశాల మేరకు పట్టుకున్నారు. విశ్వసనీయ సమాచారంతో టాస్క్ ఫోర్స్ మరియు మిల్స్ కాలనీ పోలీసులు మిల్స్ కాలనీ పిఎస్ పరిధిలోని సకరేషి కుంట ఎస్సీ కాలనీలో స్వాతంత్ర దినోత్సవం రోజు మద్యం అమ్మకూడదు అనే ఉత్తర్వులను ఉల్లంఘిస్తూ మద్యం విచ్చలవిడిగా విక్రయాలు చేస్తున్న బెల్ట్ షాప్ దాడి చేయగా అక్రమ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. అక్రమ మద్యం పట్టుకోవడంలో ప్రతిభ కనబర్చిన ఏ మధుసూదన్, ఏసీపీ టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్లు ఎస్ రవికుమార్, ఎం రంజిత్ కుమార్, ఎస్ఐ శరత్ కుమార్, టాస్క్ ఫోర్స్ సిబ్బంది మరియు మిల్స్ కాలనీ పిఎస్ సిబ్బందిని కమిషనర్ ఆఫ్ పోలీస్ వరంగల్ అంబర్ కిషోర్ అభినందించారు.
కలియుగ వైకుంఠంగా విరాజిల్లుతున్న తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి నిత్యం లక్షలాది మంది దర్శించుకొని మొక్కుబడులు చెల్లించుకుంటుంటారు. తాజాగా ప్రముఖ సినీ హీరో మహేష్ బాబు కుటుంబ సభ్యులు శ్రీవారిని దర్శించుకునేందుకు తిరుమలకు చేరుకున్నారు. అలిపిరి నడక మార్గంలో మహేష్ బాబు అర్ధాంగి నమ్రత శిరోద్కర్, కుమారుడు గౌతమ్, కుమార్తె సితారా తిరుమలకు చేరుకొని మొక్కుబడులు చెల్లించుకున్నారు. ముందుగా నమ్రత శిరోద్కర్ నడక మార్గంలో మెట్లకు పూజలు చేస్తూ కొబ్బరికాయ కొట్టి కర్పూరం వెలిగించి నడక మార్గంలో స్వామివారి దర్శనానికి బయలుదేరారు. మహేష్ బాబు కుటుంబ సభ్యుల వెంట అభిమానులు కూడా నడిచారు. వీరు నడక మార్గంలో భక్తులను పలకరిస్తూ కొండపైకి చేరుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. బుధవారం రాత్రి తిరుమలలోని సుధాకృష్ణ నిలయం అతిథి గృహంలో బస చేసిన మహేష్ బాబు కుటుంబ సభ్యులు ఈ రోజు ఉదయం శ్రీవారిని దర్శించుకున్నారు. కోల్కతాలోని ఆర్జీకర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రి వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 31 ఏళ్ల ట్రైనీ వైద్యురాలిపై జరిగిన లైంగిక దాడి, హత్యకు సాక్షిగా నిలిచిన ఈ ఆసుపత్రికి రీక్లైమ్ ది నైట్ పేరుతో ఆందోళనకారులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. వారిని అడ్డుకునేందుకు పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించాల్సి వచ్చింది. లాఠీలకు పని చెప్పారు. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. రీక్లైమ్ ది నైట్ పేరుతో పశ్చిమ బెంగాల్ సహా దేశవ్యాప్తంగా ప్రచారం ప్రారంభమైంది. సోషల్ మీడియా ద్వారా దీనికి విపరీతమైన ప్రచారం లభించింది. గత రాత్రి 11:55 సమయంలో వేలాది మంది మహిళలు ప్లకార్డులు చేతపట్టుకుని విధుల్లోకి వచ్చారు. బాధితురాలికి న్యాయం చేయాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఆందోళన తొలుత శాంతియుతంగా సాగింది. అయితే ఆసుపత్రికి చేరుకున్నాక ఉద్రిక్తంగా మారింది. ఆందోళనకారులు ఆసుపత్రిలోకి చొచ్చుకెళ్లే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఆసుపత్రిని ధ్వంసం చేశారు. అద్దాలు పగలగొట్టారు. కుర్చీలు, ఇతర ఫర్నిచర్ ను విరక్కొట్టారు. ఆసుపత్రి బయట ఏర్పాటు చేసిన బారికేడ్లను ధ్వంసం చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఎమర్జెన్సీ వార్డును ఆందోళనకారులు ధ్వంసం చేశారు. బయట పార్క్ చేసిన పోలీస్ వాహనాలపైన ప్రతాపం చూపారు. దీంతో వారిని చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేశారు. బాష్ప వాయువు ప్రయోగించారు. పారిస్ ఒలింపిక్స్ మహిళల రెజ్లింగ్ 50 కిలోల కేటగిరీలో అనర్హత వేటుకు గురైన భారత రెజ్లర్ వినేష్ ఫోగాట్ కు సిఏఎస్ లో తీవ్ర నిరాశ ఎదురైంది. వినేష్ ఫోగాట్ దాఖలు చేసిన పిటిషన్ ను సిఏఎస్ కొట్టివేసింది. వినేష్ ఫోగాట్ పారిస్ ఒలింపిక్స్ లో రెజ్లింగ్ 50 కిలోల కేటగిరీలో ఫైనల్ చేరింది. అయితే నిర్దేశిత బరువు కంటే 100 గ్రాములు ఎక్కువ బరువు ఉందన్న కారణంతో ఆమెను ఫైనల్ కు అనర్హురాలిగా ప్రకటించారు. దాంతో వినేష్ కు పతకం చేజారింది. దీనిపై ఆమె సిఏఎస్ ను ఆశ్రయించింది. వినేష్ తరపున హరీష్ సాల్వే, విదుష్పత్ సింఘానియా వాదనలు వినిపించారు. నిన్న ఈ కేసును ఆగస్టు 16కి వాయిదా వేసినట్టు వార్తలు వచ్చాయి. అయితే సిఏఎస్ కాస్త ముందుగానే తీర్పు వెలువరించింది. ఈ కేసులో వినేష్ ఫోగాట్ కు అనుకూలంగా తీర్పు వచ్చి ఉంటే ఆమెకు రజత పథకం దక్కేది. కానీ సిఎస్ ఆమె పిటిషన్ ను కొట్టివేయడంతో ఉత్త చేతులతో పారిస్ ఒలింపిక్స్ నుంచి నిష్క్రమించినట్టయింది. నిన్న భారీ నష్టాలతో ముగిసిన భారత స్టాక్ మార్కెట్ సూచీలు నేడు అంతర్జాతీయ విపణి నుంచి వీచిన సానుకూల పవనాలతో కోలుకున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ స్వల్ప లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 149.85 పాయింట్ల లాభంతో 79,105.88 వద్ద ముగియగా నిఫ్టీ 4.75 పాయింట్ల స్వల్ప లాభంతో 24,143.75 వద్ద స్థిరపడింది. నేటి ట్రేడింగ్ లో మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ షేర్లలో అమ్మకాల ట్రేడింగ్ కనిపించింది. నిఫ్టీలో ఐటీ, సేవల రంగం, నిత్యావసరాల రంగాల షేర్లు లాభపడ్డాయి. పబ్లిక్ సెక్టర్ బ్యాంకులు, ఫార్మా, ఎఫ్ఎంసీజీ, మెటల్, రియల్ ఎస్టేట్ షేర్లకు నేడు ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యాయి. సెన్సెక్స్ లో టీసీఎస్, హెచ్సిఎల్ టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, మహీంద్రా అండ్ మహీంద్రా, విప్రో, భారతి ఎయిర్టెల్ షేర్లు లాభాలు అందుకున్నాయి. అల్ట్రాటెక్ సిమెంట్, జేఎస్డబ్ల్యూ స్టీల్, టాటా స్టీల్, పవర్ గ్రిడ్, ఇండస్ఇండ్ బ్యాంక్, బజాజ్ ఫిన్సర్వ్, యాక్సిస్ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ షేర్లు నష్టపోయాయి. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ఢిల్లీలో ఘనంగా 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. ఎర్రకోటపై జాతీయ జెండాను ఆవిష్కరించిన ప్రధాని మోదీ. ఎర్రకోటపై జాతినుద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం. హర్ ఘర్ తిరంగా పేరుతో దేశవ్యాప్తంగా ఘనంగా వేడుకలు జరుగుతున్నాయన్న ప్రధాని. గోల్కొండలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. జెండా ఎగురవేసిన సీఎం రేవంత్ రెడ్డి. వైఎస్ఆర్సీపీ
కేంద్ర కార్యాలయంలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. జాతీయ జెండాను ఆవిష్కరించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి. భారత రెస్లర్ వినేష్ ఫోగాట్ కు తీవ్ర నిరాశ. పిటిషన్ కొట్టివేసిన సిఈఎస్. కోలుకున్న స్టాక్ మార్కెట్ సూచీలు. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల పవనాలు. స్వల్ప లాభాలతో సెన్సెక్స్ నిఫ్టీ. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.